హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎస్బీఐ యోనో యాప్ ఉందా? అందులో మీరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియో చూడండి, మీకు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ యోనో యాప్ లేదంటే కనుక మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను యోనో యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు యాప్ ఓపెన్ అయింది. మనకి ఎంపిన్ కానీ యూజర్ నేమ్ కానీ అడుగుతుంది. సో లాగిన్ అవ్వాలంటే మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న ఎంపిన్ కానీ మన యూజర్ నేమ్ కానీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఎంపిన్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే మన పుట్టిన తేదీ, మనకి అప్పుడప్పుడు ఆ వివరాలు అవసరం అవుతూ ఉంటాయి. సో మనం బ్యాంక్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇలాంటిది మనము ప్రొఫైల్ పాస్వర్డ్ మార్చాలనుకున్నా, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చాలనుకున్నా మనకి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అవసరం అవుతూ ఉంటాయి. సో మనం కొన్నిసార్లు మన సర్టిఫికేట్స్లో ఉన్న పుట్టిన తేదీ, మన ఒరిజినల్ నిజంగా పుట్టిన తేదీ కొంచెం తేడాలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మనము బ్యాంక్లో మాత్రం పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు మనం బ్యాంక్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో అదే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. దానికోసం ముందుగా మనం బ్యాంక్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ ఈ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 గీతలు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ పేరు కనిపిస్తుంది. ఆ పేరు మీద క్లిక్ చేయండి. ఇది మన ప్రొఫైల్ అన్నమాట. మనం బ్యాంక్లో ఇచ్చిన మన డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది పర్సనల్ డీటెయిల్స్ అని, ఇక్కడేమో కాంటాక్ట్ డీటెయిల్స్ అని, తర్వాత అలాగే మన ఐడెంటిఫికేషన్, ఆధార్ నంబరు, పాన్ నంబరు, మళ్ళీ మన ఉద్యోగం చేస్తున్న డీటెయిల్స్, మన చదువు డీటెయిల్స్, మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మళ్ళీ ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాము. సో మన పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్నే మనము ఏదన్నా పాస్వర్డ్స్ అవి మార్చుకోవాలనుకుంటే కనుక ఈ డేట్ ఆఫ్ బర్తే వాడవలసి ఉంటుంది. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం మీది తప్పు డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఇక్కడ, కానీ అది మీరు మార్చుకోవాలి అంటే కనుక మీరు ఇక్కడి నుంచి మార్చడం అవ్వదు, మీరు బ్యాంక్కి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ఇక్కడ ట్రై చేసి చూద్దాం ఇక్కడ నుంచి మార్చొచ్చా అనేది. సో ఇక్కడ నుంచి ఇది మార్చడానికి అవ్వదు. సో మీరు బ్యాంక్కి వెళ్ళే మార్చుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటేను. బట్ లేదంటే మీది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంది, మరి ఇదే డేట్ ఆఫ్ బర్తే కంటిన్యూ చేయాలంటే కనుక మీరు దీన్ని జస్ట్ ఇలా చెక్ చేసుకుని వదిలేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.